ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం వినే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు పూల మొక్కలు, ఆ పూల మొక్కలకి చాలా అందమైన పూలు పోస్తూ ఉంటాయి. అయితే ఈ పూల మొక్కలు తీసుకొని వెళ్ళి నాకు ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళకి ఒక్కొక్క పువ్వు పంచుతాను అని చెప్పి అనుకుంటాడు. ఇక తర్వాత రోజు నుంచి కొన్ని పూలను తీసుకొని వెళ్ళి ట్రైన్ ఎక్కుతాడనమాట. ట్రైన్ ఎక్కి రూపాయి ఇచ్చిన వాళ్ళకి రెండు రెండు పూలు ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చిన పూలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తూ వస్తూ ఉంటారు. ఇక అతను అనుకుంటాడు, ఈ యొక్క పూలని ఇస్తున్నాను కదా, నేను వారి దగ్గర నుంచి నేను డబ్బుని ఊరికే తీసుకోవడం లేదు, నేను డబ్బు తీసుకున్నందుకు పూలని ఇస్తున్నాను అని చెప్పి ఆ యొక్క కోటీశ్వరుడు చెప్పినట్లుగా చెప్తున్నాను అని చెప్పి అనుకుంటాడనమాట. అలా అనుకొని వచ్చిన డబ్బులను లెక్కేసుకుంటూ ఒకరోజు అక్కడ కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు ఆ భిక్షాటకుడికి ఒక ఆలోచన వస్తుంది. నేను పూలను ఇస్తున్నాను కదా, పూలను ఇస్తున్నప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు అంటే నేను పూలను అమ్ముతున్నాను అని చెప్పి అనుకుంటున్నారా? అంటే అందరి దగ్గర కూడా నా దగ్గర రూపాయికే ఇన్ని పూలు వస్తున్నాయి అని చెప్పి ఈ ఆలోచనతోటి వారి యొక్క పూలను తీసుకొని నాకు డబ్బుని ఇస్తున్నారా? ఇదే పూలని బయట కొంటే ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అదే నా దగ్గర అయితే రూపాయికి 4-5 పూలను ఇస్తున్నాను కదా, అందుకని వీళ్ళు ఇలా తీసుకుంటున్నారు. అంటే నేను ఇప్పుడు ఒక వ్యాపారం చేసుకున్నానా, ఒక చిన్న వ్యాపారం చేసుకుందామని అని చెప్పి అనుకుంటాడనమాట. అనుకోగానే అతని మనసులో ఆలోచన వచ్చిన వెంటనే చాలా సంబరపడిపోతాడు. సంబరపడిపోయి పెద్దగా అరుస్తాడనమాట. పక్కన ఎవరు వింటున్నారు ఇదంతా కూడా ఏమీ ఆలోచించకుండా, నేను భిక్షగాడిని కాదు, ఇప్పుడు నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నేను కష్టపడి సంపాదించుకుంటున్నానని చెప్పి పెద్దగా అరుస్తాడనమాట. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక తర్వాత ఇలా కొన్ని పువ్వులను తీసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కుతాడనమాట. ఎక్కి అందరికీ కూడా ఆ పూలిచ్చి డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ రోజు ఉన్న కోటీశ్వరుడు ఈరోజు కూడా ట్రైన్లో ఉంటాడు. ఉండి అతనికి పూలిచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు, అయ్యా, నన్ను మీరు గుర్తుపట్టారా? భిక్షాటకుడు కోటీశ్వరుడితో ఇలా అంటున్నాడు, మీరు చెప్పినట్లుగానే నేను ఏదో ఒకటి ఇచ్చి నేను అడిగి తీసుకుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు. ఇప్పుడు నేను ఊరికనే ఎవరినీ దగ్గర ఆశించడం లేదు అని చెప్పి భిక్షాటకుడైతే ఆ యొక్క కోటీశ్వరుడికి చెప్తాడనమాట. అప్పుడు కోటీశ్వరుడు, ఆహా, అలా అయితే వ్యాపారం చేయడం మొదలుపెట్టావన్నమాట. అంటే నువ్వు ఒక చిన్న వ్యాపారివి, ఇప్పుడు నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని, నువ్వు కూడా మ్యాన్వే కదా, కాకపోతే నాది పెద్ద బిజినెస్, నీది చిన్న బిజినెస్, రేపటి రోజున నీది కూడా పెద్దదవుతుందిలే అని చెప్పి నవ్వుతూ అతని దగ్గర కొన్ని పూలు తీసుకొని అతడు కొంత డబ్బులు అయితే ఇస్తాడనమాట. ఇక అయితే ఈ భిక్షాటకుడు వచ్చిన డబ్బును మొత్తం కూడా లెక్క పెట్టుకొని పక్కన పెట్టుకుంటాడు. పక్కన పెట్టుకొని ఆలోచిస్తాడు. ఆ యొక్క కోటీశ్వరుడు అన్న మాటకి అతనేంటి నన్ను వ్యాపారస్తుడు అని అంటున్నాడు, అంటే ఇది వ్యాపారమా, నేను వ్యాపారం చేస్తున్నానా అని చెప్పి ఒకరోజు ఏం చేస్తాడంటే అతడు దాచుకున్న ఆ వచ్చిన అంటే పూలమ్ముగా వచ్చిన డబ్బు అంతా కూడా దాచుకుంటాడు కదా, ఆ దాచుకున్న డబ్బులని మొత్తాన్ని కూడా లెక్క పెట్టుకొని వాటితోటి చాలా పూలు కొంటాడు. మార్కెట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పూలను అమ్ముతాడు. పూలను అమ్మినప్పుడు కొంత డబ్బులు వస్తుందన్నమాట. రెండో రోజు ఆ డబ్బులు వచ్చిన డబ్బుతో మళ్ళీ పూలు కొంటాడు. మళ్ళీ కొంచెం డబ్బులు వస్తుంది. ఇలా అతని దగ్గర కొంచెం ఎక్కువగా డబ్బు అంటే అతను వస్తుందన్నమాట. అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే కనుక ఈసారి కొంచెం ఎక్కువ డబ్బుతోటి మరిన్ని పూలు కొని అతని కింద 2 కుర్రాళ్ళను పెట్టుకొని
రెండు చోట్ల ఆ రెండుగా అంటే రెండు బుట్టల్లో పూలు వేసి ఆ కుర్రాళ్ళను కూర్చోబెట్టి రోజుకి ఇంత ఇస్తాను అని చెప్పి వాటిలతో మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకొని ఇతను ఒకటి పెట్టుకొని మొత్తం 3 పూల కొట్లుగా పెట్టుకుంటాడన్నమాట. ఈరోజు చాలా ఎక్కువ డబ్బు వస్తుంది, అబ్బో ఇదేంటబ్బా బాగుంది కదా అని చెప్పి ఇంకా అలాగే ఒక 4-5 రోజులు చేసి తర్వాత ఇంకొక కుర్రాడిని మాట్లాడుతాడు అనమాట. అప్పుడు 4 కోట్లుగా అంటే 4 పూల కొట్లుగా అవుతుంది. ఇలా ఈ బిజినెస్ మ్యాన్కి కూడా ఒక పెద్ద అంటే ఆ భిక్షాటకుడు కూడా ఒక లక్షాధికారిగా మారిపోతాడు. చూస్తూ ఉండగానే ఒక సంవత్సరమే ఒక 2 సంవత్సరాల్లో దాచేస్తాడు డబ్బుని. 1 లక్షలు ఒక 5-6 లక్షల వరకు దాచే ఉంటాడు. దాంతో ఇంకొంచెం బిజినెస్ డెవలప్ చేసుకుంటాడు. ఇలా అతను దగ్గర దగ్గర ఒక 6-7 ఏళ్లలో ఒక కోటీశ్వరుడిగా మారిపోతాడనమాట. అప్పుడు అనుకోకుండా ఆ పూల మార్కెట్కి ఆ కోటీశ్వరుడు వస్తాడు. ఆ ట్రైన్లో ఉన్న కోటీశ్వరులు వస్తాడనమాట. వచ్చిన వచ్చిన తర్వాత ఇతనిది అంటే పూల కోసం అని చెప్పి వస్తే ఈ యొక్క పూల వ్యాపారి అంటే అంతకు ముందుగా భిక్షాటకుడు, ఇప్పుడు పూల వ్యాపారిగా మారిన భిక్షాటకుడు ఆ యొక్క కోటీశ్వరుని చూసి గుర్తుపడతాడనమాట. గుర్తుపట్టి, అయ్యా నన్ను గుర్తుపట్టారా? మీరు నన్ను ఆ రోజు ట్రైన్లో నేను ఏదో ఒకటి ఆశిస్తాను, నేను నీ కృప అయితే ఇవ్వాలి అంటే నేను నేను నుంచి నాకు ఏదో ఒకటి కావాలి అని చెప్పి అడిగారు. తర్వాత నేను మిమ్మల్ని కలిశాను. మరొకసారి నేను ఇలా పూల అమ్ముతున్నాను అని చెప్పాను. మీరు వ్యాపారి అని చెప్పి అన్నారు. ఆ వ్యాపారి అన్న ఆలోచనతోటి ఇట్లా చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. ఇవాళ రోజున అది కొంచెం పెద్దదిగా మారింది. నాకు ఈ పూల వ్యాపారం బాగా కలిసి వచ్చింది అని చెప్తాడనమాట. అప్పుడు ఆ కోటీశ్వరుడు, శబాష్ మంచిగా మారావు, నేను అన్నాను మామూలుగా అన్నాను కానీ నువ్వు దాన్ని ఒక లక్ష్యంగా తీసుకొని సాధించావు చూడు, అది నిజంగా నీ యొక్క గొప్పతనమయ్యా అని చెప్పి శబాష్ అని మెచ్చుకుంటాడు. అలా ఆ భిక్షాటకుడు కోటీశ్వరుడుగా మారుతాడనమాట. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకున్నది ఏమిటంటే, బిడ్డా ఇప్పటి వరకు నీ యొక్క కష్టాలను కన్నీటిని తుడిచివేయడానికి ఎన్నో రకాలైన సందేశాలను అందించాను. నా సందేశాలను ఆధారంగా తీసుకొని నీ జీవితంలో కొన్ని మార్పులు కూడా నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు చేసుకున్న మార్పులకి నేను చాలా సంతోషపడ్డాను. నా బిడ్డ మారుతుంది కదా అని చెప్పి ఆనందిస్తున్నాను. అయినప్పటికీ ఏదో ఒక దిగులు ప్రతి క్షణం నిన్ను వెంటాడి వేధిస్తూనే ఉంది. అయినా కూడా ఈ రోజుకి తెలుసుకుంటున్నావు అని చెప్పి ఈ యొక్క మార్పు కోసం నేను ఎదురు చూస్తున్నానే ఉన్నాను బిడ్డ. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే ధనవంతుడిగా, కోటీశ్వరుడిగా, ఆనందంగా ఉండే వ్యక్తిగా మారడు. ఎవరైనా కానీ తన యొక్క తెలివితేటలను, తన యొక్క ఆలోచన విధానంతో తాను జీవితంలో చేసుకునే మార్పులను బట్టి తను ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతుడిగా మారుతాడనమాట. అలాగే నీ జీవితంలో కూడా కొన్ని రకాలైన మార్పులను నువ్వు చేసుకోవడం వల్ల నువ్వు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతురాలిగా లేదా ఐశ్వర్యవంతుడిగా మారుతావు. ఇప్పుడు మొత్తానికి కూడా నేను చెప్పాల్సింది ఏమిటంటే కనుక నీ ఆలోచన విధానం ఏ విధంగా అయితే ఉంటుందో నీ జీవితం నడవడిక కూడా అదే విధంగా ఉంటుంది. నిజం చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే 100% సంతోషంగా ఉంటావు. నా దగ్గర ఏదీ లేదు, నాకు ఏదో అయిపోయింది, నా జీవితం ఇలా తగలబడింది అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితం అంతా కూడా నువ్వు బాధలు పడుతూనే ఉంటావు. బాధలన్నీ అనుభవిస్తూనే ఉంటావు. బిడ్డ కనుకనే చెప్తున్నాను, ముందు మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనసు యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంది. తెలివిగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా, ఏది వచ్చినా తట్టుకోగలగాలి అన్నా నీ యొక్క ఆలోచనలోనే ఉంది బిడ్డ.
అందరూ కూడా అదృష్టవంతురాలిగా ఉండరు. కొంతమంది కొన్ని కర్మల ఫలితాల వల్ల అనుభవించాల్సి ఉంటుంది. ఆ కర్మ ఫలితాలను ధైర్యంగా, తెలివిగా అనుభవించి వాటిని పూర్తిగా దూరం చేసుకొని జీవితంలో సంతోషాలని ఆస్వాదించేవారి నిజమైన తెలివైన వారు. బిడ్డా, ఈ చిన్న జీవితాన్ని నువ్వు సంతోషపడకుండా, ఆనందాలు అనుభవించకుండా, కష్టాల్లో పడి అలా రోజూ గడిచిపోతూ ఉంటే నువ్వు ఏమీ బ్రతికినట్లు అవుతుంది. ఇలా అంటే నా బిడ్డ ఏ తండ్రికైనా కోపం రాదా? ఇది నువ్వు చేస్తున్న తప్పు కాదా? మరి ఇన్ని సందేశాలు నేను ఎందుకు అందిస్తున్నట్లుగా నీలో మార్పు కోసం కదా. అంటే నా మీద నీకు గౌరవం లేదా? మరి నా మీద గౌరవమే లేనప్పుడు ఇక నీతో నాకు ఈ తండ్రి సంబంధం ఎందుకమ్మా? మరి సెలవు చెప్పమంటావా, మారుతావా? ఇది నువ్వే ఆలోచించుకోవాలని చెప్పి ఈరోజు బాబాగారు ఈ యొక్క మాటతోటి సందేశాన్ని పూర్తి చేశారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.